ఈరోజు మనకు తెలియజేస్తారు డాక్టర్ బాబాయ్ గారు. మరి వారు స్టేజ్ మీదకి వస్తుండగా ప్రార్థనాపూర్వకంగా వాక్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అనేకమైన పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాము కనుక వాక్య భాగానికి ముందుగా మనందరూ లేచి నిలబడి కొద్దిసేపు మన హృదయాలన్నింటినీ దేవుని వాక్యము కొరకు సిద్ధపరచుకుందాము. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. అనాలోచితంగా ఈ దేవుని సన్నిధిలో మనం ఎవరు ఉండకూడదు గనుక దేవా నాతో మాట్లాడు ప్రవ్వా, నీ మాటలతో నన్ను బలపరచండి ప్రవ్వా. నీవు శక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా. ఈ రాత్రికాల సమయమందు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మరి ప్రకటించబడిన ఈ యొక్క దినాన్న మరి దేవుని యొక్క కృపను పొందుకుని ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి దేవుడు చూపిన ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ మరి రాత్రి కొద్దిసేపు మంచి సాక్ష్యముతో కూడిన వాక్యాన్ని వినడానికి వచ్చిన మనం అందరము కూడా హృదయాలన్నీ తెరచి దేవుని వైపు నాతో ఏం మాట్లాడినాయన్నావా ప్రవ్వా, నేను ఆత్మలో ఏ స్థితిలో ఉన్నానో నన్ను నేను సరి చేసుకుంటూ వచ్చాను ప్రవ్వా, నా పరిస్థితి ఇది అని ఒకసారి మనం దేవునికి అప్పగించుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా కొద్దిసేపు ఆయన్ని పిలుద్దాం, ఆయన ఆహ్వానిద్దాం, ఆయన మనసారా కీర్తిద్దాం, మన హృదయం అంతటినీ ఆయన సన్నిధిలో కొమ్మరించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కొద్దిసేపు నోర్లు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ యొక్క ఉద్దేశం లేకుండా, నీ ప్రణాళిక లేకుండా ఏది జరగదు ప్రభువా. దేవా, నీ ఆలోచనలన్నీ నువ్వు సఫలపరిచే దేవుడు ప్రభువా. దేవా, నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనిచున్నావు గనుకనే మేము బ్రతికి ఈ దినాన్న నిన్ను మహిమపరచుచున్నాం ప్రభువా. సమస్త మహిమ నీకే చెల్లునుగాక. నీకు స్తోత్రాలు. అందరూ కూడా నోరు తెరిచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను నీవు మరిచిపోయి నీ మనసంతటితో నీ హృదయం అంతటితో ఆయన నువ్వు స్మరించగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు. నీతో కూడా ఆయన వస్తాడు. నీ జీవితంలో నిన్ను బాగు చేస్తాడు. నీ గృహంలోనికి వస్తాడు. నీ హృదయంలోనికి వస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ ఆయన చక్కబెట్టగలుగుతాడు. ఆయన అంత ప్రేమ గలవాడు. హృదయపు వాకిట ఉన్నాడు. నువ్వు తలుపు తెరిస్తే ఆయన నీలోనికి నాలోనికి వచ్చి మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు. ఎంతకాలం ఇంకా దుఃఖిస్తూనే ఉంటాము? ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటాము? ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చిన మనము మన హృదయాలను ఆయనకు అప్పగించుకుందాం. మన మనసులను ఆయనకు అప్పగించుకుందాం. లోకంలో మనుషులను నమ్మి ఒకవేళ మోసపోయావేమో, మనుషుల మీద ఆధారపడి ఇంతవరకు ఏమీ సమాధానం పొందుకోలేకపోయావేమో, ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని సన్నిధిలో మనసారా దేవుణ్ణి ఆరాధించు. అందరినీ నమ్మి మోసపోయాను ప్రభువా. మనుషుల మీద ఆధారపడి నేను నిరాధారులుగా మారిపోయాను ప్రభువా. నాకు ఆధారము నీవే యేసయ్యా, నాకు ఆశ్రయము నీవే యేసయ్యా, నా కొండ నా కోట నీవే యేసయ్యా. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. నన్ను బలపరచండి యేసయ్యా. నీ ఆత్మతో నన్ను నిండారుగా నింపండి ప్రభువా. ఇక్కడికి నా అంతట నేను రాలేదు కానీ నీవు నడిపిస్తే వచ్చాను ప్రభువా. నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రభువా. నా పట్ల నీకు ఒక ఉద్దేశం ఉన్నది, అది నెరవేర్చండి ప్రభువా. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభువా. నేను నిన్ను కలిగి వెళ్ళాలనుకుంటున్నాను. నేను అడిగిన ప్రశ్నలకు లేకపోతే నా హృదయంలో ఉన్న వేదనలకు జవాబు సమాధానం పొందుకొని వెళ్ళాలనుకుంటున్నాను గనుక ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా. అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి నాలో కనబడుతుంది. అందరూ ఉన్నా కూడా ఒంటరితనం కనబడుతుంది ప్రభువా. నాతో మాట్లాడు యేసయ్యా. ఈ రాత్రి నన్ను బలపరచేసయ్యా. ఒక్కసారి అడుగుదామా? ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో మౌనంగా ఎవరు ఉండొద్దు. ఈ రాత్రి దేవుణ్ణి నువ్వు పట్టుకుని వెళ్ళాలి. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని కార్యాన్ని పొందుకొని వెళ్ళాలి. ఆయన యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. వచ్చిన రీతిగా వెళ్ళడానికి వీలు లేదు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి నోరు తెరవండి. యవనస్తులతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి పిల్లలతో మాట్లాడబోతున్నాడు. స్త్రీలతో, పురుషులతో, పెద్దలతో, ప్రతి ఒక్కరితో ఆయన ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక్కసారి అడుగుదాం, గోజాడుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు.
నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం కలిసి నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఇంతవరకు ఒకవేళ దేవుడు మాట్లాడిన మాటలను ఒకవేళ పెడచెవిని పెట్టవేమో, రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నా వాయిదా వేస్తున్నావేమో. ఈ రాత్రి మరలా నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. దయచేసి యవన సహోదరి సహోదరుడా, ఆయన మాట చెవిని పెడతావా? ఆయనకు నీ హృదయం ఇస్తావా? సమయము బాలేదు, రోజులు బాలేవు, ఆయన వైపు తిరుగుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. ఒకసారి అందరం చెప్తాం, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈ ప్రాంగణంలోనికి అడుగుపెట్టిన నిన్ను దేవుడి రాత్రి దర్శించబోతున్నాడు. దూర ప్రాంతంలో నుండి వింటున్నావేమో, ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. స్వస్థత కరువైందా? ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడు ప్రభువా. యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈ రాత్రి నిజంగా నువ్వు అడిగితే మాట్లాడబోతున్నాడు ఆయన. ఒక్కసారి
అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు, ఆత్మపూర్ణులైన అభిషక్తులైన దైవజనులు నరేష్ గారు మనలందరినీ ప్రార్థనలు నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిద్దాము. సర్వశక్తి గల యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సువార్త సభను ఈ ఉదయకాలము ఎంతో దీవెనకరంగా జరిగించి ఈ రాత్రికాల కోడికలోనికి మీరు నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. ఎంతో విపరీతమైన